ఈనాడు సిద్ధాంతాలను మర్చిపోయి కేవలం అధికారం కోసమే, అధికారం ఉంటేనే రాజకీయం, 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు. అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు. చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా. మొన్న దిగిపోయిన ప్రభుత్వంలో కూడా అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించదు, కానీ ఉన్నోళ్ళని దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారు. మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయనని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు. అందుకే వాళ్ళని సహజ మిత్రులుగా ఆలోచన చేసి ఎమ్మెల్యేగా చట్టసభలలో సమస్యల్ని లేవనెత్తాలని, శాసనమండలిలో సమస్యలని ప్రజల తరఫున ప్రస్తావించాలని, అదేవిధంగా జర్నలిస్టు సమస్యల్ని పరిష్కరించడంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని బాధ్యత ఇచ్చే జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత ఇచ్చినాం. చాలామంది జర్నలిస్టు మిత్రులు నాకున్నారు. చాలామంది వచ్చి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. నేను చెప్పిన మీకు ఇస్తే మీకు నాకే ఉపయోగపడతారా, మీరు శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే అందరు జర్నలిస్టులకు ఉపయోగపడతాడు, కాబట్టి ఆ బాధ్యత వారికి అప్పచెప్పినా వారిని చేయనియండి, మళ్ళీ చూద్దాంలే అని. ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారీతనం. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు, పాలక పక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు. దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి, ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి. కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు, పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం. ఎర్ర జెండా కనిపిస్తే పేద ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం. మిగతా జెండాలు కనిపిస్తే అధికారంలో ఉంటారు పోతారు అని ఒక ఆలోచన ఉంటుంది. అందుకే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం. 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది అది 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 పర్సన్ 1 పార్టీ ఎలక్షన్. ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి. ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే పక్షాలు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఇంకొక వైపు. ఇలాంటి సందర్భంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవసరం. అందుకే ఈరోజు జాతీయ రాజకీయాలలో సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని పదిలం చేసుకోవాలని, రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనే కాదు, ఈరోజు ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో పొత్తులో భాగస్వాములుగా మారుస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి. ఎన్నికల్లో నెగ్గాలి అనంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు సోదరులను, కలిసి వచ్చే పక్షాలను కలుపుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం. ఎన్నికల ముందు శ్రేణులను కదిలించే ముందు మా అనుబంధ విభాగాలను ముందలో పెడతాం. అది మహిళా కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే యువజన కాంగ్రెస్ కావచ్చు, విద్యార్థి కాంగ్రెస్ కావచ్చు. కానీ ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్టదిగ్బంధం చేయండి అని, ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. దేశ రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి. అందుకే రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోర్ గద్దీ చోడ్ అని ఈరోజు ఒక స్లోగన్ తీసుకొని బీహార్లో వారు పాదయాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇది
ఎన్నికల్లో నెగ్గడం కోసం తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందడం కాదు. ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత 4 నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1 కోటి కొత్త ఓట్లు నమోదైనవి. ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి. 4 నెలల్లో ఒక రాష్ట్రంలో 1 కోటి మంది పుట్టగలరా? పుట్టినోళ్ళకు 1 కోటి ఓట్లు కొత్తగా రాగలవా? కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది. ఆ 1 కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరహసించగలిగినాయి. అలాంటి విపరీతమైన పోకడలే ఈరోజు బీహార్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో. ఓట్లు తొలగించడంతోనే ఆగదది. రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు, లేదా వాళ్ళకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు, లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి, ఏకతాటిపై నడవాలి. ఈరోజు జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులే కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్న ప్రతి వాళ్ళు కదలాలి. మాకేం నష్టం లేదు, మాకేం కష్టం రాదు అని మౌనంగా ఉంటే ఈ ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయి.